హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యమున గన్ గురి పెట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు ఎలాగైనా సరే నాకు రేపటిలోగా నీ భర్త ఎవరు అనేది చెప్పాలి, తీసుకురావాలి. లేదు అంటే కనుక నాకు వెతికే ఛాన్స్ అన్నా ఇవ్వాలి. నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను, లేకపోతే నాకు నేనే శిక్షించుకుంటాను అని బెదిరించడంతో విహారీ కంగారు పడుతూ, ఏంటమ్మా ఈ పిచ్చి పనులు ఏంటి, తనకి కొంచెం టైం ఇద్దామమ్మా అని చెప్తూ ఉంటాడు. లేదు విహారీ, నేను ఇంకా టైం ఇవ్వను, తను సంతోషంగా ఉండటం నేను చూడాలి. ఎలాగైనా సరే నువ్వు రేపటిలోగా తీసుకురావాల్సిందే లక్ష్మి, లేకపోతే నేను అస్సలు నిన్ను ఊరుకోను అని చెప్పడంతో, ప్లీజ్ అమ్మా నాకు కొంచెం టైం ఇవ్వండి అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పడంతో విహారీ తొందరగా కోలుకుంటూ ఉంటాడు. విహారీకి మందులు ఇస్తూ చాలా బాగా దగ్గరుండి చూసుకుంటూ సేవలు చేస్తూ ఉంటుంది. విహారీ తొందరగా గాయాలన్నీ కూడా నయం అయిపోతూ ఉంటాయి. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు, రెడీ అవుతూ ఉంటారు. విహారీ కూడా అటు అంబిక కూడా ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇటు సహస్ర మాత్రం విహారీతో ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక వసుధ అయితే తొందరగా నిజం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతే ఎంతో బాగుంటుంది. లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది కదా, సహస్ర వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎప్పుడు జరుగుతుందో, నా కోరిక ఎప్పుడు తీరుతుందో అని చెప్పి ఇక లక్ష్మితో కూడా మాట్లాడుతూ ఉంటుంది. తొందరలోనే నిజం తెలిసిపోతే బాగుండని చెప్తూ ఉంటుంది. విహారీ ఆఫీస్కి బయలుదేరి వెళుతూ ఉండగా లక్ష్మి నువ్వు కూడా వచ్చేసేయి, ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి కారులో ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక దారి మధ్యలో ఒక్కసారిగా కారు ఆపుతాడు. విహారీ ఏమైంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నేను నీకు ఇవాళ ఒక ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా అని చెబుతూ ఉంటాడు. అవునా, ఏం ట్రీట్ అని అడుగుతూ ఉంటుంది ఎంతో ఆశగా. నేను నీకు ఇవాళ పానీపూరి ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను, అదిగో ఇక్కడ చాలా బాగుంటుంది, నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటాడు. ఏ ఆడపిల్లకైనా పానీపూరి అంటే ఇష్టం లేకుండా ఉంటుందా విహారీ గారు, నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఇక అలా ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు. ఇద్దరు పానీపూరి తింటూ ఉంటారు. ఇక లక్ష్మి అయితే తను తింటూ మధ్య మధ్యలో విహారీకి కూడా పానీపూరి చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఇద్దరు చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అంబిక అటువైపే ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. కారు మధ్యలో ఆగుతుంది. దూరం నుంచి విహారీలాగా ఉన్నాడే అని చెప్పి కారు ఆపి చూస్తూ ఉంటుంది. విహారీ ఇక్కడేం చేస్తున్నాడు అని చూస్తూ ఉంటుంది. పానీపూరి బండి దగ్గర విహారీతో పాటు ఇంకొక అమ్మాయి ఎవరు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి కనిపించడంతో ఆశ్చర్యపోతుంది. అదేంటి, విహారీ లక్ష్మికి పానీపూరి ఇప్పిస్తున్నాడా, వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా ఉన్నారేంటని ఆశ్చర్యపోతూ ఉంటుంది. లక్ష్మి తను తింటూ విహారీకి మధ్య మధ్యలో తినిపిస్తూ ఉంటుంది. అది చూసి అంబిక ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వీళ్ళిద్దరూ ఏంటి ఇంత క్లోజ్గా ఉన్నారు, ఇంత ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు, అసలు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నేను చూస్తున్నది నిజమేనా అనుకొని ఇంకాస్త దగ్గరికి వచ్చి మళ్ళీ చూస్తూ ఉంటుంది. నిజంగానే విహారీ లక్ష్మి ఇద్దరు ఒకరికొకరు అలా పానీపూరి తినిపించుకుంటూ సరదాగా కనిపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు నిజంగానే వీళ్ళిద్దరూ ఏంటి, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా, వీళ్ళిద్దరి మధ్యన ఏంటి బంధం అని చెప్పి ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక దూరం నుంచి విహారీ కూడా అంబికని చూస్తాడు. ఇక లక్ష్మి కూడా చూస్తుంది. అదేంటి అత్త మమ్మల్ని చూసేసింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంబిక అనుకుంటుంది, వెంటనే ఈ విషయాన్ని సహస్రాకి చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళి విషయం మొత్తం